ఏళ్లు నేనే ముఖ్యమంత్రిగా అధికారంలో ఉంటా. మాజీ సీఎం వైసీపీ అధ్యక్షుడు జగన్ అధికారంలోకి వచ్చినప్పుడు తెగ ధీమాగా చెప్పుకున్న డైలాగ్ అది. తీరా చూస్తే చారిత్రాత్మక పరాజయం మూటగట్టుకుని ప్రతిపక్ష నేత హోదా కూడా దక్కించుకోలేకపోయారు. ఓడిపోయి నిండా 8 నెలలు నిండకుండానే మళ్ళీ పాత రాగమెత్తుకున్నారు. తిరిగి అధికారంలోకి వచ్చేది తానేనని, జగన్ 2.0లో పక్కాగా 30 ఏళ్లు అధికారంలో ఉంటారని చెప్పుకుంటూ పార్టీ శ్రేణులతో చప్పట్లు కొట్టించుకుంటున్నారు. జగన్ లెక్కలేంటో కానీ అటు ప్రత్యర్థులతో పాటు సొంత పార్టీ వారు కూడా ఆయన కంటున్న కలలపై సెటర్లు విసరడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన వైసీపీ అధ్యక్షుడు జగన్ తాను బటన్ నొక్కి వెదజల్లిన నవరత్నాలపై చాలా నమ్మకం పెట్టుకున్నారు. పాలనా అనుభవం లేని జగన్ ఎవరి సలహాలు విన్నారో కానీ పేదల అకౌంట్లలో డబ్బులు వేస్తేనే గెలిచిపోతానన్న ధీమాతో రాష్ట్ర అభివృద్ధిని పూర్తిగా అటకెక్కించేశారు. అధికారంలో ఉన్నంతకాలం వచ్చే 30 ఏళ్లు తానే అధికారంలో ఉంటానని ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి వయసైపోయిందని, రాష్ట్రానికి తానే దిక్కన్నట్లు స్టేట్మెంట్లిచ్చారు. తీరా చూస్తే క్రికెట్ టీంలా 11 మంది ఎమ్మెల్యేలతో మిగిలిన జగన్ ప్రతిపక్ష నేత హోదా ఇవ్వడం లేదని అలిగి అసెంబ్లీకి ముఖం చాటేసి తిరుగుతున్నారు. తాడేపల్లి టు బెంగళూరు వయా పులివెందుల షట్లింగ్ చేస్తున్న ఆయన మధ్యలో 2 సార్లు కోర్టు అనుమతి తీసుకుని లండన్ టూర్కి కూడా వెళ్లొచ్చారు. జనవరి 11న లండన్ వెళ్లి ఫారిన్ లో లాంగ్ బ్రేక్ తీసుకున్న ఆయన ఇండియా వస్తూనే డైరెక్ట్ గా బెంగళూరులో ల్యాండ్ అయి యలహంక ప్యాలెస్ లో వెళ్లి తర్వాత తాడేపల్లి ప్యాలెస్ కు వచ్చారు. తాడేపల్లి ప్యాలెస్ లో ఉన్న క్యాంప్ ఆఫీసులో విజయవాడ వైసీపీ కార్పొరేటర్లతో పాటు ముఖ్య నేతలతో భేటీ నిర్వహించి వారికి బూస్టప్ ఇవ్వడానికి అన్నట్టు మాట్లాడిన మాటలు ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో అటు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పవర్ పోయి 8 నెలలు కాకుండానే ఆయనలో అధికారంపై ధీమా పెరిగిపోయింది. మళ్లీ గెలుస్తాం, 30 ఏళ్లు నేనే ముఖ్యమంత్రిగా ఉంటానని పాట అందుకున్నారు. వైసీపీ రాష్ట్రాన్ని ఏలుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. జగన్ అన్న 2 పాలన చాలా డిఫరెంట్ గా ఉంటుందంట. ఊరికే చూస్తూ ఊరుకోం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్రతుకుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని ఏలుతుంది అని కూడా ఈ సందర్భంగా చెప్తాను. మరో 30 సంవత్సరాలు ఏళ్తామని కూడా ఈ సందర్భంగా కూడా మరి గట్టిగా కూడా చెప్తాను. కాబట్టి ఎవ్వరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏ కార్యకర్త వెంటికి కూడా పీకలేడు అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తాను. ఇది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి, ఒక్కటే గుర్తుపెట్టుకోండి. ఈసారి జగనన్న 2.0 కొంచెం వేరుగా కూడా ఉంటుంది. ఈసారి జగనన్న 2.0 కార్యకర్త కోసం ఎలా పనిచేస్తుందో కూడా చూపిస్తుంది. ఇది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నా. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్టాలు వస్తాయంటోన్న జగన్ చాలా కాలం తర్వాత తన 16 నెలల జైలు జీవితాన్ని గుర్తు చేసుకుంటున్నారు. అయితే ఆ కష్టాలు శాశ్వతం మాత్రం కాదని, తాను జైలు నుంచి వచ్చి ముఖ్యమంత్రిని అయ్యానని క్యాడర్ కి ధైర్యం చెబుతుండడం విశేషం. ఎవరికి ఏ కష్టం వచ్చినా తన జీవితాన్నే గుర్తు చేసుకోవాలని, ఇప్పటికీ అక్రమాస్తుల కేసుల్లో సిబిఐ, ఈడీ విచారణలు ఎదుర్కొంటున్న ఆయన భరోసా ఇస్తున్నారు. మహా అయితే అధికారంలో ఉన్నవాళ్లు వైసీపీ కార్యకర్తలను 3 నెలలు జైల్లో పెట్టడం తప్ప ఇంకేం చేయలేరంట. ఈ కష్టాలను తట్టుకుని నిలబడినప్పుడే వైసీపీ మరోసారి అధికారంలోకి వస్తుందని హితబోధ చేస్తున్నారు. నా మీద కేసులు వేసింది కూడా మళ్ళీ ఎవరో కాదు, అటు కాంగ్రెస్ ఇటు తెలుగుదేశమే. నా పిటిషన్లో ఎవరు పిటిషనర్స్ అంటే అటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఇటు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు. కేవలం రాజకీయంగా ఎదుగుతున్నాను అని ఒకే ఒక కారణంతో దొంగ కేసులు బనాయించారు. 16 నెలలు జైల్లో పెట్టారు. కానీ ఏమైంది? బయటికి రాలా? ముఖ్యమంత్రి కాలా? ప్రతి ఒక్కరు ఇది గుర్తుపెట్టుకోండి. ఎవరికైనా ఇంతే. మహా చేస్తే వీళ్ళు ఏం చేయగలుగుతారు? దొంగ కేసులు పెడతారు, కాదండంలా బెదిరిస్తారు, కాదండంలా మహా అయితే 3 నెలలు లోపల వేస్తారు. అది కాదండంలా. కానీ ఏం చేస్తారు? 3 నెలల తర్వాత మళ్ళా వస్తాం, రెట్టించిన ఉత్సాహంతో మళ్ళా పనిచేస్తాం. ఎవరెవరైతే మిమ్మల్ని జైల్లో పెట్టే కార్యక్రమం ఎవరెవరైతే చేస్తారో
మంచి చేసిన వాళ్ళని గుర్తుపెట్టుకోండి, చెడు చేసిన వారిని గుర్తుపెట్టుకోండి. ఇద్దరిని గుర్తుపెట్టుకోమని చెప్తాను. జగన్ వ్యాఖ్యలతో వైసీపీ నేతలే ఆశ్చర్యపోతున్నారంట. ఎన్నికలకు ముందు కూడా ఇదే ధోరణిలో వై నాట్ 175 అంటూ బీరాలు పలికారు. ప్రతిపక్ష కూటమికి ఒక్క స్థానం కూడా రాదని సభలు, ప్రచార కార్యక్రమాల్లో ఊదరగొట్టారు. బాస్ చెప్పాడుగా, ఇక 30 ఏళ్లు జగనే సీఎం అంటూ కార్యకర్తలు గుడ్డి నమ్మకంతో ధీమా వ్యక్తం చేశారు. తీరా చూస్తే సీన్ మొత్తం రివర్స్ అయింది. గత నెలలో లండన్ వెళ్లి తాజాగా తిరిగొచ్చిన జగన్ మళ్లీ 30 ఏళ్ల మంత్రం పఠిస్తుండడం తీవ్ర విమర్శల పాలవుతోంది. ప్రజలు ఇంకా 1.0 నుంచి కోలుకోలేకపోతున్నారు స్వామి. ఎంతమంది దళితులు చంపారండి, ఎంతమంది బడుగు బలహీన వర్గాలు చంపారు, ఎంతమంది మైనారిటీ సోదరులు చంపారు గత ప్రభుత్వంలో. ఇక్కడ ఉన్న నాయకులందరి పైన కేసులు పెట్టారు. ప్రజలకి స్వేచ్ఛ ఎక్కడుండేది గత ప్రభుత్వంలో? మేము బయటికి రావాలనుకుంటే మా గేట్లకే తాడు కట్టారు కదా అన్నాడు. నా పైన 23 కేసులు పెట్టారు, అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు, ఎస్టీసీ కేసు పెట్టారు. శాశ్వత భూ హక్కు చట్టం అని తీసుకొచ్చి ప్రజల భూముల్ని కాజేయడానికి ప్రయత్నించారు. ప్రజలు మర్చిపోయారనుకుంటున్నారా? ఆయన ఎవరు మర్చిపోలేదు. ఎన్నికల ముందర కూడా నా ఎంట్రీకి ఎవరు పీకలేరు అన్నారు. ఏమైంది? ప్రజలు ఎన్ని ఎంట్రీలు పీకారు చెప్పండి. తరువాత రోజు తనను కలిసిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలతో జగన్ పోలవరం గురించి మాట్లాడారు. తన హయాంలో పోలవరం సాగునీటి ప్రాజెక్టు ప్రగతి పరుగులు తీసిందని చెప్పుకొచ్చారు. అయితే పోలవరంలో పనులు ఎక్కడ పరుగులు పెట్టాయో తెలియక అక్కడ ఉన్న నేతల్లో కొందరు తెల్లముఖం వేయాల్సొచ్చిందంట. పోలవరం విషయంలో జగన్ ప్రభుత్వం ఏం చేసిందో అందరికీ తెలిసిందే. ఆ ప్రాజెక్ట్ ని గాడిలో పెట్టడానికి ప్రస్తుత ప్రభుత్వం నానా పాట్లు పడుతోంది. కానీ జగన్ మాత్రం తన ఘనతల్లో పోలవరం పనులను కూడా చేర్చేసుకుంటున్నారు. మొత్తానికి ఫారిన్ టూర్ ముగించుకుని వచ్చిన జగన్ అధికారంపై భారీగా ఆశలు పెట్టుకుంటున్నారు. మరి అన్నీ అనుకున్నట్టు సాగుతాయా? ఏదో చేద్దామనుకుంటే ఇంకేదో అవుతోందా అన్న చర్చ జరుగుతోంది. నిజానికి జగన్ అసెంబ్లీకి వెళ్లడం లేదు, అక్కడ ప్రజా సమస్యలను ప్రస్తావించడం లేదు. కావలసినంత నంబర్ లేకపోయినా ప్రతిపక్ష హోదా కావాలంటున్నారు. ప్రస్తుతం 11 సీట్లే వైసీపీకి ఉన్నాయి. ఇలాగే చేస్తే ఆ 11 మందిలో కూడా ఉండేదెవరో ఊడేదెవరో అన్న డౌట్లు పెరుగుతున్నాయి. For more videos like this, subscribe Big TV channel.